నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు 2 తెలుగు స్టేట్స్ అయితే అతలాకుతలమవుతున్నాయి. సో ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అధికారులు అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. మరోవైపు కొన్ని పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. మరి అక్కడ వాళ్ళ తాగునీటికి కానీ ఫుడ్కి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అయితే చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాలు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అక్కడి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. సో మరి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏపీ చంద్రబాబు నాయుడు సైతం నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు. అండ్ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉంచి కూడా ప్రత్యేకంగా నిన్నటి వరకు ఆయన అబ్జర్వ్ చేస్తూ ఏ ముంపు ప్రాంతాల్లో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక నిన్న నైట్ చూసుకుంటే నేరుగా ఆయనే రంగంలోకి దిగి ఏదైతే విజయవాడకి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలు ఏవైతే నీట మునిగాయో ఆయా ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అక్కడి ప్రజలతో మాట్లాడి వారు ఎలాంటి భయాందోళనకు చెందాల్సిన అవసరం లేదు, ప్రజలకి నిత్యం ప్రభుత్వ అధికారులు కానీ అటు రాజకీయ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ నిత్యం అందుబాటులోనే ఉంటున్నారు అని చెప్పేసి వారికి తెలియజేసి ఒక భరోసానైతే ఇవ్వడం జరిగింది. సో ఆయన ఇంత వయసులో కూడా రాత్రంతా నిద్రపోకుండా ప్రజలు ఏ ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరి దగ్గరికి వెళ్ళి పరామర్శించడం, వారికి కావాల్సినటువంటి ఫుడ్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీస్ కానీ ప్రజలకి అందుబాటులో వీలు కుదిరించేలా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరోపక్క చూస్తున్నట్టయితే ఇప్పటికే విజయవాడ దాదాపుగా చాలా వరకు ప్రాంతాలు నీట మునిగాయి. సో మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. సో ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది ప్రజలను ముందుగా అలర్ట్ చేయడం జరిగింది. వారికంటూ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా చూసుకున్నట్టయితే కూటమిలో ఉన్నటువంటి మంత్రులు సైతం వరదలను సైతం లెక్క చేయకుండా అటు ప్రభుత్వ అధికారులతో కలిసి ఏదైతే ముంపు ప్రాంతాల్లో కానీ నీట మునిగినటువంటి ప్రాంతాలను పరిశీలిస్తూ ఉన్నారు. అలాగే ప్రజలకి అందుబాటులో ఉన్నారు. లోకేష్ కానీ లేకపోతే ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కానీ నాదెండ్ల మనోహర్ ఇలా పొంగూరి నారాయణ ఇలా ప్రతి ఒక్క మంత్రి కూడా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఈ వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు. ప్రజలకి అందుబాటులో ఉన్నారు. వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరు కానీ ఆహారం కానీ వైద్య సదుపాయాలు కానీ ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ వారికి ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదంటూ వారికైతే భరోసా కల్పిస్తున్నారు. ఇక సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఈ రంగంలోకి దిగి ప్రజలకి అందుబాటులో ఉంటూ ఆయన వయసుకు మించి కూడా ఆయన నిన్న నైట్ అంతా రాత్రంతా నిద్రపోకుండా కూడా ప్రజలకు అందుబాటులోనే ఉన్నారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడకి సంబంధించినటువంటి కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ ప్రాంతాల వారీగా ప్రత్యేక అధికారులు ప్రభుత్వం నియమించింది. ఇక వారు క్షేత్రస్థాయిలో బాధితులకు అందుబాటులో ఉన్నారు. ఇక బాధితులకు అందించే పునరావాస కార్యక్రమాలు వీరు పరీక్షిస్తున్నారు. సో మనం మాట్లాడుకున్నాం కదా, విజయవాడకి సంబంధించినటువంటి అంశం అయితే ఇక్కడ మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. నాట్ ఓన్లీ విజయవాడ, మిగతా ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో సో కొన్ని ముంపు ప్రాంతాలకైతే బాహ్య ప్రపంచంతో సంబంధాలు కూడా తెగిపోయాయి. సో బస్సులు వాహనాలు కూడా ఎక్కడ నిలిచిపోయాయి. హైవేస్ సైతం కూడా ఇటు హైదరాబాద్కి రావాల్సినటువంటి హైవే ఏదైతే ఉండింది కూడా ఆ హైవే కూడా పూర్తిగా వాటర్తో జలమయమైనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మనకి హైవే మీద చూస్తూనే ఉన్నాం చాలా వరకు ఎక్కడ వాహనాలు కూడా నిలిచిపోయాయి. ఇక కొన్ని ముంపు ప్రాంతాల నుంచి అయితే బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అవి రోడ్లు పగిలిపోవడము, వంతెనలు తెగిపోవడం ఇలా సందర్భాలు కూడా మనం చూసాము. ఇక ప్రస్తుతానికైతే విజయవాడకి సంబంధించినటువంటి హెల్ప్ లైన్లు అయితే ఒకసారి చూద్దాము. విజయవాడ సెంట్రల్కి సంబంధించినటువంటి హెల్ప్ లైన్స్ అంటే ఇందిరానగర్ కాలనీకి సంబంధించినటువంటి సుధాకర్కి సంబంధించినటువంటి ఒక పర్సన్ అయితే ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. సో విజయవాడ సెంట్రల్కి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద జూమ్ చేసుకున్నట్టయితే మనం సో నెంబర్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. జస్ట్ నేను ఏ ఏరియా అండ్ అక్కడ ఉన్నటువంటి పర్సన్ నేమ్ మాత్రం చెప్తున్నాను, ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో విజయవాడ సెంట్రల్కి సంబంధించినటువంటి ఎలాంటి హెల్ప్ లైన్ కావాలన్నా, విజయవాడకి సంబంధించి సెంట్రల్కి సంబంధించినటువంటి ఈ వరదలకి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు పడ్డా కూడా మీరు డైరెక్ట్గా ఈ కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు వీళ్ళు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు. అండ్ మీకు కావాల్సినటువంటి తక్షణ సమస్య పరిష్కారం అయితే చేయబోతారు వీళ్ళంతా. సో ఇందిరానగర్ కాలనీ సుధాకర్, అలాగే రామకృష్ణాపురం నుంచి వెంకటేశ్వర్లు, ఇక ఉడా కాలనీ నుంచి శ్రీనివాస్ రెడ్డి, ఇక ఆర్ఆర్పేట నుంచి వి పెద్దిబాబు, అండ్ ఆంధ్రప్రభ కాలనీ నుంచి అబ్దుల్ రబ్బానీ, అండ్ మధ్యకట్ట నుంచి టి కోటేశ్వరరావు, అండ్ ఎల్బిఎస్ నగర్ నుంచి సిహెచ్ శైలజ, అండ్ లూనా సెంటర్ నుంచి పి శ్రీనివాసరావు,
ఇక నందమూరి నగర్ నుంచి యు శ్రీనివాసరావు, ఇక అజిత్ సింగ్ నగర్ నుంచి కె అనురాధ, ఇక సుబ్బరాజ్ నగర్ నుంచి సిహెచ్ ఆశారాణి, ఇక దేవినగర్ నుంచి కె ప్రియాంక, ఇక పటేల్ నగర్ నుంచి చూసుకున్నట్టయితే కె శ్రీనివాస్. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి దాదాపుగా 13 హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో విజయవాడ సెంట్రల్కి సంబంధించినటువంటి పునరావాస కేంద్రాలు ఉన్నటువంటి బాధితులు అవ్వచ్చు, లేకపోతే ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితులు అవ్వచ్చు, ఎవరైనా కానీ విజయవాడ సెంట్రల్కి సంబంధించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపించినటువంటి ఈ 13 నెంబర్స్ని అయితే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే విజయవాడ పశ్చిమకి సంబంధించినటువంటి హెల్ప్ లైన్స్ ఒకసారి చూద్దాము. జోజీ నగర్కి సంబంధించినటువంటి వికే విజయశ్రీ, ఇక ఊర్మిళా నగర్కి శ్రీనివాస్, ఇక ఓల్డ్ ఆర్ఆర్ పేట నుంచి ఎస్ఏ అజీజ్, ఇక పాల ఫ్యాక్టరీ ఏరియా నుంచి జే సునీత. సో విజయవాడకి సంబంధించినటువంటి పశ్చిమానికి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ సెంటర్స్ ఇప్పుడు నేను మెన్షన్ చేయడం జరిగింది. సో పశ్చిమంలో ఉన్నటువంటి బాధితులు కానీ, లేక పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఎలాంటి హెల్ప్ లైన్ కావాలన్నా కూడా ఈ నంబర్స్ని మీరు ఒకసారి అప్రోచ్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే విజయవాడ తూర్పు నుంచి చూసుకుంటే రాజేశ్వరి నగర్ నుంచి పి వెంకటనారాయణ, ఇక మహానాడు రోడ్ నుంచి పి బాలాజీ కుమార్, ఇక బ్యాంకు కాలనీ నుంచి హేమచంద్ర, ఇక ఏపీ ఐఐసి కాలనీ నుంచి ఏ కృష్ణ చైతన్య, ఇక కృష్ణలంగ నుంచి పిఎం సుబాని, రామలింగేశ్వర్ నగర్ నుంచి జి ఉమాదేవి. సో విజయవాడ తూర్పుకి సంబంధించినటువంటి ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపించినటువంటి నంబర్స్ని మీరు అప్రోచ్ అయితే సరిపోతుంది. సో పునరావాస కేంద్రాల్లో బాధితులు అవ్వచ్చు, లేకపోతే ముంపు ప్రాంతాల్లో ఉండొచ్చు, మీకు ఎలాంటి సహాయం కావాలన్నా విజయవాడ తూర్పుకి సంబంధించినటువంటి నెంబర్స్ని అయితే నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే విజయవాడ రూరల్ నుంచి చూసుకున్నట్టయితే గొల్లపూడి ఏరియా నుంచి ఈ గోపీచంద్, అండ్ రాయనపాడు నుంచి సాకా నానమ్మ, ఇక జక్కంపూడి నుంచి నాగమల్లిక, అలాగే పైడూరుపాడు నుంచి శ్రీనివాస్ సాధ్యవ్, అండ్ కేవి కండ్రిక నుంచి మహేశ్వరరావు, ఇక అంబాపురం నుంచి బి నాగరాజు. సో విజయవాడ రూరల్కి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నెంబర్స్ని అయితే ఇక్కడ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం జరిగింది. సో విజయవాడకి సంబంధించినటువంటి ఎలాంటి హెల్ప్ లైన్ కావాలన్నా, లేకపోతే విజయవాడకి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీన్స్ ఈ వరదలకి సంబంధించి, లేకపోతే ముంపు ప్రాంతాలు అవ్వచ్చు, పునరావాస కేంద్రాలు అవ్వచ్చు, లేకపోతే ఆహారం అవ్వచ్చు, నీటి కావచ్చు, వైద్య సదుపాయాలు కావచ్చు, ఏదైనా కానీ ఎవరు ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా కానీ ఇప్పుడు నేను క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. విజయవాడ రూరల్ అవ్వచ్చు, విజయవాడ తూర్పు అవ్వచ్చు, పశ్చిమ అవ్వచ్చు, సెంట్రల్ అవ్వచ్చు, ఇలా ప్రతి ఒక్క అంశం నుంచి కూడా ప్రభుత్వ అధికారులు కూడా ఎక్కడికక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి ఈ వరద ఇప్పుడప్పుడే తగ్గే అంశాలు అయితే చాలా కనిపించట్లేదు. ఎందుకంటే మరో 1 రోజు ఆ 2 రోజులు కూడా ఈ వర్షాలు ఇలా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రండి. అనవసరంగా బయటకు వచ్చి రిస్క్ పాలైతే అవ్వద్దు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఏదైతే ముంపు ప్రాంతాలను మీకు అనిపించినా కానీ, ఎలాంటి మీకు ఇబ్బంది అనిపించినా కూడా తిరిగి పునరావాస కేంద్రాలకు కానీ, లేకపోతే ఏదైతే లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా అటు ప్రభుత్వాధికారులకు అలాగే రాజకీయ నాయకులకు కూడా సపోర్ట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.